కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కేసును పారదర్శకంగా విచారణ జరిపి కుట్రకోణాన్ని వెలికి తీయాలని జంట నగరాల కాపు సంఘాల సమాఖ్య రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు సంఘాల నాయకులు, మాజీ ఐఆర్ఎస్ అధికారి రంగిశెట్టి మంగబాబు, ప్రసాద్, వాసు, రాజు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు మాట్లాడారు. బీజేపీలో సామాన్య కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్పై కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలున్నాయని అన్నారు. డిసెంబర్ మాసంలో జరిగిన సంఘటనను ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు బయటకు తీసుకురావడం అనుమానాలను బలపరుస్తుందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సిట్ను వేయడం స్వాగతిస్తున్నామని, అదే సమయంలో పారదర్శక విచారణ జరిపి నిజానిజాలు బహిర్గతం చేయాలని కోరారు. మేము వాటికి వ్యతిరేకం కాదు. ఎవరైనా ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇలా జరిగిందని చెప్పడం, ఎవరైతే వాళ్ళని బాధించారో వాళ్ళ మీద కేసు పెట్టడం ఇది సహజం. అయితే మేము ఆ బాధితురాలకి వ్యతిరేకం కాదు, కానీ ఈ ఫ్యాక్ట్స్ మీరు కొంచెం అనలైజ్ చేస్తే, ఈ ఇన్వెస్టిగేషన్ లాగా కొద్దిగా మీరు గమనించగలిగితే 5 నెలలు, అలాగే మళ్ళీ జనవరిలో ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఈ మధ్యకాలంలో వారందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంతా ఫ్యామిలీతో కలిసే అప్పుడప్పుడు కలుస్తున్నారని, అన్ని రకాలుగా ఉన్నారని, వాళ్ళు కలుస్తూ పోతూ ఉన్నారని ఒక ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో మనంతా కలిసిన ముఖ్య ఉద్దేశం కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి మీద, మన అబ్బాయి మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద ఈరోజు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ ఇవాళే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇంత ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళ మీద ఒక దుర్బుద్ధితోనూ రాజకీయ కక్షతోనూ ఆయన ఇమేజ్ని తగ్గించడంతో చాలా దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అప్పుడే ఇంకా ఏ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టక ముందే దీని మీద ఇలాగా ప్రచారం చేయడం తగ్గదనే చేసి మేము ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఒక అప్డేట్ ఇస్తున్నాము, ఆయన దుష్ప్రచారం చేయొద్దు. అలాగే మేము బాధితురాలకి అగెనిస్ట్ కాదు, వారు చేసిన అలిగేషన్స్ ని ఒక నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు వాళ్ళు చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళు చేసిన దానికి అందరూ కట్టుబడి ఉంటారు. కానీ ఈలోగానే ఇది దుష్ప్రచారం మాత్రం చేయొద్దని మాకు మనవి చేసుకుంటూ, వారికి సంజయ్ గారు చాలా తక్కువ స్టేజ్ నుంచి, అంటే ఒక చిన్న కార్యకర్త నుంచి ఎదిగి కేంద్ర మంత్రి దాకా వెళ్ళారు. వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. వారిని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయకుండా, రాజకీయ కక్షలకి వారిని బలవంతంగా దాన్ని ఆయన అలగదప్పడానికి ప్రయత్నించకుండా ఉంటే ఇది బాగుంటుంది. మా జంట నగరాల కాపు సంఘాల సమాఖ్య నుంచి మేమంతా కోరుకునేది, మాకు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఈ విషయంలో నిజాలు దగ్గి తేలాలి, అలాగే సత్యం బయటకు రావాలి, సత్యమేవ జయతే అని మేమంతా భావిస్తున్నాం. నగరాల్లో ఉన్న కాపు సంఘాలందరూ కలిసి మేము బండి సంజయ్ మీద జరిగే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన సామాన్య కార్యకర్తగా ఎదిగి ఈ రోజున దేశానికి సహాయ మంత్రిగా, హోం సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతను ఒక వ్యక్తి ఎలివేట్ అయి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని బ్యాడ్ నేమ్ చేయటానికి కుట్ర పన్ని, ఇది ఎన్నో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దాన్ని కుట్ర పన్ని ఎవరైనా కానీ ఆయన్ని బ్యాడ్ నేమ్ చేయటానికి, అలాగే మోడీ గారు వచ్చిన సమయంలో అతన్ని చాలా ఇబ్బంది పెట్టడానికి కుట్ర పన్ని అన్ని రకాలుగా ట్రై చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ జైలుకు వస్తే మా కాపులందరూ కూడా ఏకమై ఆయన అందరూ ఎదురుగుండా ఉంటాము, ఆయన వెనకుంటాము. మా రంగా గారి తర్వాత మాకు ముఖ్యమైన నాయకుడు బండి సంజయ్ గారు. సో ఏంటంటే సంజయ్ గారిని మేము కాపాడుకుంటాము. సంజయ్ గారు కూడా మేము అందరూ కూడా ఏకశక్తిగా ఉండి ఆయన్ని అనుసరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.